రావణుడి గుట్టు విభూషణుడికి తెలుసు అన్నట్టు తెలుగు రాజకీయ రావణుడు చంద్రబాబు గుట్టు గూఢ పురాణానికి అంతా ఆయన సొంత కుటుంబ సభ్యుల కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పండి. అందుకే చంద్రబాబు అవినీతి చరిత్ర, రాజకీయ కుట్రల గురించి ఆయనకు సొంత మామ అయిన, పిల్లనిచ్చిన మామ అయిన ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎన్నడో సవివరంగా వెల్లడించిన ఘటనలు ఉన్నాయి. 1995లో వైస్రాయ్ హోటల్లో కుట్ర అనంతరం ఎన్టీ రామారావు గారు ఆనాడు ఓ టీవీ ఛానల్కు నిర్వహించిన చర్చల్లో భాగంగా చంద్రబాబు రాజకీయ దారుణాన్ని, నీచ తత్వాన్ని ఆయన ఎండగట్టారు. దుర్మార్గుడు అంటూ కూడా పేర్కొన్నారు. చంద్రబాబు ఏకంగా గొడ్డు కన్నా హీనమని, గాడ్సే కన్నా ఘోరమని కూడా ఆనాడే ఎన్టీఆర్ దుయ్యబట్టారు. తెలుగు చరిత్రలో అభినవ ఔరంగజేబ్ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక చంద్రబాబు కుతంత్రాల చరిత్ర మాటలతో చెప్పడం సాధ్యం కాదని చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కుండబద్దలు కొట్టారు గతంలోనే. అదొక చరిత్ర. కొన్ని నిజాలు శీర్షికతో ఒక పుస్తకమే రాశారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, అవినీతి గురించి సాధారణంగా ఎండగట్టారు. ఎన్టీ రామారావు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి చేసిన విమర్శలను ఆ పుస్తకంలోనూ ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ఒక చరిత్ర, కొన్ని నిజాలు పుస్తకంలో ఇదిగో కొన్ని భాగాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం చూడండి. సంఘటన ఆ రోజు చోటు చేసుకుంది. కొంతమంది శాసనసభ్యులు, మరికొంతమంది చంద్రబాబు అనుచరులు రామారావు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. మరికొందరు ఏకంగా చెప్పులు విసిరారు. రామారావు గారు భిన్నుడై చైతన్య రథాన్ని వెనక్కి తిప్పారు. చరిత్రలో ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆగస్టు 29న ఇది ఒక కథనంలో ఉన్న ఒక అంశం. ఒకప్పుడు చూసాం మనం, ఎప్పుడో గత చరిత్రలో మన తండ్రి జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు. అన్నలను రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు. ఔరంగజేబ్ మరి దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగిందది. అది మన దురదృష్టం. అటువంటి చిన్న బుచ్చేతనాన్ని మన జాతి అనుభవించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. మరో కథనం, చంద్రబాబు కుంభకోణంలో ఏలూరు భూముల నష్టపరిహార కేసు, లిక్కర్ అమ్మకాల్లో ముడుపులు, బిల్లారావు ప్రమేయంతో ఐఎంజీ అనే బోగస్ సంస్థకు హైదరాబాద్లో కొన్ని చోట్ల విలువ చేసే 1000 ఎకరాల భూమిని కేవలం 25,000 చొప్పున ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దారాదత్తం చేయటం, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తుల నుంచి అధిక మొత్తంలో సవాళ్లు చేయడం లాంటివి. మనసులో మాట పుస్తకం. ఇదిగో ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు. ఒక చరిత్ర, కొన్ని నిజాల పుస్తకంలో అంశాలు క్లిష్టంగా, క్లియర్గా ఉన్నాయి. కాంగ్రెస్లో ఉండగానే అవినీతికి శ్రీకారం. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండగానే అవినీతికి మొదలుపెట్టారు శ్రీకారం. అసలు మంత్రి పదవి కోసం చేయరాని పనులు చేశారు. మద్రాసులోని సవేరా హోటల్లో ఎన్నో చెప్పలేని చేయరాని పనులు చేశారు. ఇక మంత్రి అయిన తర్వాత అవినీతికి బరి తెగించారు. ఆయనకు టార్చ్ లైట్ మినిస్టర్ అని ఆనాడే ముద్ర వేశారు. అంటే రాత్రి వేళల్లో టార్చ్ లైట్లతో పనులు తనిఖీలు చేస్తున్నట్టు హడావుడి చేసి కాంట్రాక్టర్లను బెదిరించేవారు. అనంతరం వారి నుంచి భారీగా కమిషన్లు వసూలు చేసేవారు. ఎన్టీఆర్ గ్లామర్కు 5% ఓట్లు కూడా రావని ఎద్దేవా చేసిన ఘనత కూడా ఇదే చంద్రబాబు నాయుడుది. సినీ రంగంలో ఉన్న ఎన్టీ రామారావు గారు 1982లో టీడీపీని ఏర్పాటుగా మొదటగా చేసినప్పుడు చంద్రబాబు ఆయన్ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయన తాను టీడీపీలో చేరనని ప్రకటించారు. అంతేకాదు, ఎన్టీ రామారావు తిరుపతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే చంద్రబాబు ఆయన్ను ఎగతాళి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే సొంత మామైనా సరే ఎన్టీ రామారావు గారిపై పోటీ చేస్తానంటూ భీకరంగా మాట్లాడారు చంద్రబాబు. చంద్రబాబును టీడీపీలో చేరాలని కోరినప్పుడు ఎద్దేవా చేశారు. కాగితాలపై ఏవేవో లెక్కలు వేసి ఎన్టీ రామారావు సినీ గ్లామర్కు 5% ఓట్లు రావని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు చేతి నుంచి పైసా కూడా తీయరని హేళన చేశారు. అటువంటి ఎన్టీ రామారావు పార్టీని నడుపుతాడా, నడపలేరు అంటూ కూడా దారుణంగా వ్యాఖ్యానించింది ఈ పెద్ద మనిషి చంద్రబాబే, ఇప్పుడు ఎగురుతున్న మనిషి. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిన చంద్రబాబు. కట్ చేస్తే ఇన్ని మాటలైన చంద్రబాబు పోని ఇంత మాట మీద ఉంటాడా అంటే ఇప్పుడు లేడు, గతంలో ఎప్పుడూ లేడు. 1983 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. సిట్టింగ్ మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. దాంతో ఆయన వెంటనే ప్లేట్ ఫిరాయించారు. కాంగ్రెస్ పార్టీకి వెంటనే రాజీనామా చేసి టీడీపీలోకి చేరుతున్నానన్నారు. చంద్రబాబును పార్టీలో చేర్చుకోవడాన్ని టీడీపీ నేతలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారన్నాడు. అయినా సరే ఎన్టీ రామారావు గారు పార్టీ నేతలను ఒప్పించి మరి చంద్రబాబుకు టీడీపీలో చేరిక గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. ఇక టీడీపీలో చేరగానే అసలు యుద్ధానికి శ్రీకారం చుట్టారు బాబు గారు. చంద్రబాబు టీడీపీలో చేరగానే తన నైజాన్ని చూపించారు. మహానాడు, ఇతర పార్టీ కార్యక్రమాల పేరిట రాష్ట్రంలో భారీగా వసూలు మొదలుపెట్టారు. ఇవన్నీ ఎన్టీ రామారావుకు తెలియకుండా చేసేవారు.
వసూలు చేసిన నిధులను పార్టీ ఖాతాలో జమ చేసేవారు కూడా కాదట. పార్టీ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా కొనుగోలు చేసే సామాగ్రిలో కూడా చంద్రబాబు కమిషన్లు తీసుకునేవారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల వసూలు చేస్తూ టీడీపీలో అవినీతి పెంచుతూ పోయిన వ్యక్తిగా చంద్రబాబుకు మంచి ముద్రే ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అణిచివేసిన చంద్రబాబు. ఇక ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు టీడీపీలో రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు అణిచివేసేశారు. హరికృష్ణను తన వారసుడిగా చేయాలని ఎన్టీ రామారావు గారు భావించారు. దాంతో హరికృష్ణను పార్టీ కార్యక్రమాలకు చాకచక్యంగా దూరం చేశారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడ్డారు. 1986లో మదనపల్లి సభలో ఎన్టీ రామారావు బాలకృష్ణను తన వారసుడిగా ప్రకటించారు. దాంతో చంద్రబాబు ఎన్టీ రామారావుపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటనను ఆయనతోనే ఖండన చేసేలా చేయించారు. ఇక ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మద్యం బాటిళ్లు ప్లాంట్లు లైసెన్సులకు వ్యవహారంలో చంద్రబాబు అవినీతి విస్మయపరిచింది. తమిళనాడుకు చెందిన పురుషోత్తం అనే కాంట్రాక్టర్లకు తాజ్ బంజార్ హోటల్కు తానే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళారట. ఆయన నుంచి 3 కోట్ల గోతం సంచుల్లో డబ్బులు తీసుకొని వచ్చారు. ఆ విధంగా కాంట్రాక్టర్లు ఇప్పిస్తామని భారీగా కమిషన్లు తీసుకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీలోకి తెచ్చిందే చంద్రబాబే. ఇక 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నేతలతో కుమ్ముక్కయ్యారు. కమిషన్లు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ శాసనసభలో నిలదీసింది. దాంతో ఆ ప్రాజెక్ట్ ఫైళ్లను ప్రతిపక్ష నేతలు స్పీకర్ కార్యాలయంలో పరిశీలించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు స్పీకర్ కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయని పత్రికలకు తెలిపారు. విషయం ఏమిటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో చంద్రబాబుకు కమిషన్ సమర్పించారు. ఆ విషయం తెలిసి ఎన్టీ రామారావు చంద్రబాబుకు చెప్పారని, చంద్రబాబుకు చెప్పరాని విధంగా చివాట్లు పెట్టారట. పార్టీని తాకట్టు పెడుతున్నారని, అమ్మేస్తున్నారని కడిగి పారేశారట అన్నాడు. ఇక వైస్రాయ్ కుట్ర ఎన్టీ రామారావుకు వెన్నుపోటు. ఎన్టీఆర్పై చెప్పులు వేసిన ఘనత కూడా చంద్రబాబు మనుషులదే. 1994లో టీడీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రికి పీఠంపై కన్నేశారు. 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ కుట్రకు తెరదీశారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్కు వచ్చిన ఎన్టీ రామారావుపై చంద్రబాబు మనుషులు చెప్పులు విసిరారు. చంద్రబాబు చేసిన ఈ ద్రోహాన్ని తలుచుకుంటూ మనోవేదనతో ఎన్టీ రామారావు మరణించారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం పుస్తకాలపై ఎన్టీ రామారావు బొమ్మలు తీయించి వేసేశారు. ఇంకా ఎన్నాళ్ళు ఎన్టీఆర్ బొమ్మ పట్టుకొని పాకులాడుతామంటూ ఎన్టీఆర్ బొమ్మ పోవాలి, మన బొమ్మ రావాలి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు పార్లమెంట్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి మరింత పెచ్చు పెరిగింది. ఏలూరు భూముల నష్టపరిహారం కుంభకోణం, లిక్కర్ అమ్మకాల్లో ముడుపులు, బిల్లారావు ప్రమేయం, ఐఎంజీ అనే బోగస్ సంస్థకు హైదరాబాద్ 100 కోట్ల రూపాయలు విలువ చేసే 1000 ఎకరాలకు సంబంధించి ఎకరాకు 25,000 చొప్పున కట్టబెట్టడం, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు, ఇలా బరి తెగించి అవినీతి చేసినట్టు అనేక ఆరోపణలున్నాయి. ఇదిగో ఆనాడే చంద్రబాబు నైజాన్ని బయటపెట్టిన ఎన్టీఆర్. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం అంటూ శీర్షిక వచ్చింది బాబుపై ఎన్టీఆర్ ఆగ్రహం అని. ఇది కూడా చూడొచ్చు. ఎన్టీ రామారావు గారు రాజ్య అధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతో ఉంటూ పథకం ప్రకారం పెన్నుపోటు పొడిచాడు, గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం అంటూ చంద్రబాబు దశగ్రహం అంటూ దారుణాతి ఎన్టీఆర్ తన నోటి నుంచి వదిలిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. ఎమ్మెల్యేలు అందరికీ డబ్బులు ఇచ్చారు, ఆయన పేరు చెప్పడం లేదు. పేరు చెప్పడానికి కూడా అర్హత కాదు. దేవుడు కూడా క్షమించనంత భౌతికం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది జాతి చరిత్ర ఎప్పటికీ విస్మరించదు. మీరే న్యాయ నిర్ణేతలు అంటూ కూడా ఎన్టీ రామారావు గారు ఆవేదనతో, బాధతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. ఏదేమైనా అన్యాయంగా మోసం చేయడం, మోసం మీద తన సామ్రాజ్యాన్ని నిర్మించడం చంద్రబాబు చరిత్రలో మచ్చలేని మాయగా మిగిలిపోయే అత్యంత గొప్ప ఘటనలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత కాలం కలిసి వచ్చింది, ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. చంద్రబాబు ఏ రోజు ఏ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా పొత్తులు, అన్ని పార్టీలతో పొత్తులు ఉంటే కానీ తాను అధికారంలోకి రాగలిగారు. ఏదైనా పొత్తులతోనే. ఇది చంద్రబాబు నైజాం. మరి ఇలాంటి చంద్రబాబు ఈ పొద్దు హామీలు ఇవ్వడము, ఎగ్గొట్టడం ఆయనకు వెన్నటో పెట్టిన విద్యనే కాక మరేమవుతుందో ఇక మీరే చెప్పాలి.